ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశారు. మాతో పాటు కూడా వాళ్ళ ప్రజా సంఘాలు కూడా పనిచేసాయి. మేము కూడా అప్పుడున్నట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా హాస్టల్ సమస్యల మీద రోడ్డెక్కాము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్లీగా ఈ సమస్యలన్నీ ముందు గతంలో కూడా వీళ్ళకి తెలుసు, పిన్ టు పిన్ వీళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి తక్షణమే ఈ సమస్యలను పరిష్కారం చేయాలి, యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము ఇది శాంతియుతంగా వాళ్ళకి టైం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో శాంతియుత నిరసన చేస్తున్నామే తప్ప వేరే కార్యక్రమం మేము చేపట్టాలి. ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, గతంలో కూడా మీరు చూశారు, అనుభవం ఉంది, మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. హాస్టల్ మౌలిక సదుపాయాలతో పాటు సరైనటువంటి బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా విద్యార్థులకు లేవు, మంచినీటి వాటర్ ప్లాంట్ లేవు. కస్తూర్బా మోడల్ స్కూల్స్లో విద్యార్థులకు సీట్లు పెంచాలని అడుగుతూ ఉన్నారు. నిన్నటి రోజున కూడా మరి కలెక్టర్లతో సదస్సు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో కూడా మంచి చర్చలు జరిగాయి. మరి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో వలసలు పోతా ఉన్నారు. కస్తూర్బా మోడల్ స్కూల్స్కి సంబంధించి విద్యార్థులు సీట్లు అడుగుతున్నారని కూడా నిన్నటి రోజున కలెక్టర్లు కూడా అడిగిన సందర్భం చూసాం. కేవలం సదస్సులకు మాత్రమే దీన్ని పరిమితం చేయకుండా గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులు న్యాయం చేయాలనేది ప్రధానంగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేస్తూ ఉన్నామే తప్ప వేరే విధంగా. గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎంత బకాయిలు ఉన్నాయి? దాదాపుగా 70% ఇప్పటికే బకాయిలు ఉన్నాయి. వాటిని విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మాకు సమయం కావాలా. నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు, మేము ఇప్పుడే పూర్తిగా తిరుగుతూ ఉన్నాము, మేము తెలుసుకొని పూర్తిగా విడుదల చేస్తాము, పూర్తిగా చేస్తామని చెప్తా ఉన్నాడు. దాని ముందే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని అడుగుతున్నాం. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద పేరుతో మెనూను విడుదల చేశారు. ఆ మెనూ అమలు చేయాలంటే వాటిల తరం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరలు ఆ మెనూ చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. మరి నత్తకి నాగలోకి అనుగుణంగా తేడా ఉంది. కాబట్టి ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటా ఉన్నాం.